ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ టమాటా కర్రీ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా క్విక్ రెసిపీ. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ టమాటాలను తీసుకొని వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని నేను కుక్కర్లో చేయట్లేదు, ఒక బౌల్లో చేస్తున్నాను. పొయ్యి మీద కళాయిని పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఆనియన్స్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా అలానే ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి. అలానే చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకొని ఆనియన్స్ని వేగనివ్వాలి. ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించక్కర్లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఈ ఆనియన్స్ వేగడానికి ఒక 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. ఇంకా ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని చక్కగా కలుపుకొని ఈ టమాటాలని మగ్గనివ్వాలి. ఇవి మగ్గడానికి ఒక 3 to 4 మినిట్స్ అలా పడతాయి. ఇవి త్వరగా మగ్గడం కోసం ఇంకా దీని మీద ఇలా ఒక ప్లేట్ని పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్యలో ఒక్కసారి ఇలా ప్లేట్ని తీసి చెక్ చేసుకోవాలి. ఇందులో నుంచి కొంచెం లైట్గా వాటర్ లాగా వస్తాయి. మళ్ళీ కలుపుకొని చక్కగా మూతను పెట్టేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కడ టమాటాలు చక్కగా మగ్గుతున్నాయి. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టమాటాలు అనేది ఇక్కడ మగ్గిపోయినాయి. ఈ స్టేజ్లో రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారాన్ని యాడ్ చేసి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఒక 1 మినిట్ అలా మగ్గనివ్వాలి. ఇంక ఇది 1 మినిట్ మగ్గిన తర్వాత దీనిలోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక 100 నుండి 150 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని దీని మీద మూతను పెట్టించేసుకొని మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యి టమాటా ఉడకడానికి ఒక 4 మినిట్స్ పడుతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇక్కడ చక్కగా ఉడికిపోతుంది. ఇంక ఇక్కడ మంటని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా త్వరగానే ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం మగ్గించాం కాబట్టి, ముక్కలు కూడా చిన్న చిన్నగా కోసాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది, మరీ టైం ఏం పట్టదు. ఇంకా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొకసారి ఇక్కడ టమాటా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోయింది టమాటా. ఇక్కడ మనకి టమాటా చక్కగా ఉడికిపోయింది. ఇంకొకసారి ఈ స్టేజ్లో సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా అన్నీ సరిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకా కర్రీ అనేది ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతేనండి, నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పొడుపు కథ సిరీస్ని కూడా ఫాలో అవ్వండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.